ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆయనకి మాత్రమే చెల్లును గాక. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 73:1 సామ్లో రాయబడి ఉంటది, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నా రాజువే, నాకు అనేకమైన మేళ్లు చేశావు ప్రభా, నీ ప్రేమ పారమైంది ప్రభా అని పాడుతూ ఆయన స్తుతించి మనం తలలెత్తి ఆరాధిద్దాము. ఇశ్రాయేలు రాజువే, నా దేవ, నా కర్తవే. ఇశ్రాయేలు రాజువే, నా దేవా, నా కర్తవే, నేను కీర్తితును మేలులంతలంచుచు. ఇశ్రాయేలు రాజువే, నా దేవా, నా కర్తవే, నేను కీర్తితును మేలులంతలంచుచు. ఎన్నెన్నో శ్రమలను నీ చేతితో నన్నెత్తి ముందుకు సాగుటకు ఫలములు ఇచ్చేదివే. యేసయ్యా, 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 వందనం యేసునాథా, నీ గొప్ప మేలులకై. వందనం యేసునాథా, నీ గొప్ప ప్రేమకై. ఏమివ్వగలను నేను విరిగినది మనసులే, రక్షణలు సాగెదను నా జీవితాంతము. యేసయ్యా, 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 వందనం యేసునాథా, నీ గొప్ప మేలులకై. వందనం యేసునాథా, నీ గొప్ప ప్రేమకై. వందనం యేసునాథా, నీ గొప్ప మేలులకై. వందనం యేసునాథా, నీ గొప్ప ప్రేమకై. మీ అతీతమైన ప్రేమను బట్టి, అట్టి ప్రేమ నుంచి ఎడబాపగలిగింది ఏది లేదని ఇచ్చిన వాగ్దానం బట్టి మిమ్మల్ని కొనియాడి కనపరిచి కీర్తిస్తున్నామయ్యా. మీ నామము అతి మధురమైనది, మీ నామములో అతి గంభీరమైన శక్తి ఉన్నది. రక్షించుటకు మరి ఏ నామము లేదు ప్రభు, కేవలము యేసయ్యా మీ నామమే. యేసుని నామములో శక్తి, సంతోషము, సమాధానము, స్వస్థత, విడుదల సమస్తము. యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో. యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో. యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో. రక్షణకు, విడుదలకు, స్వస్థతకు, రక్షణకు, విడుదలకు, స్వస్థతకు. యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో. యేసు
నామం కన్నా పైనామం యేసయ్య మీ యొక్క మధురమైన నామము, వెండి బంగారముల కంటే శ్రేష్టమైన నామం, తేనె కంటే తీయని నామము. అటు నామమును మీరు హెచ్చించుకుంటున్న రీతిని బట్టి వందనాలు. ఆ నామముందు మీరు మాకు ఇచ్చిన సమస్తమైన వాగ్దానాలు బట్టి వందనాలు. మరొక పర్యాయం ఆయన మీ మెల్లని స్వరమును మేము వినాలని ఆశపడుతున్నాం. మాట్లాడేది మీరు, మీ మాటల్లో జీవం ఉంది. మా జీవితాల్లో పరివర్తన తీసుకుని వచ్చే గంభీరమైన మీ మాటలు మేము వినుచుండగా ఆ చక్కని శ్రద్ధ ఇక్కడున్న మాకు ప్రతి గృహంలో ఈ ఆరాధనలో పాల్గొంటే వారికి ప్రత్యేక రీతిగా దయచేసి మిమ్మల్ని మీరు నాయన మళ్ళీ నూతనంగా మా మధ్యన కనపరుచుకొని నాయన మరి మేము మిమ్మల్ని ఎదుర్కొన్నామన్న ఆ గంభీరమైన బుద్ధి ద్వారా ముందు కొనసాగలిగే కృపను దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దయచేసి కూర్చోండి. నిన్న మనం an evening of Thanksgiving అని పెట్టుకున్నాం. ఇక్కడికి వచ్చి ఆయన నామను కనపరిచిన వారు అనేక మంది ఉన్నారు. వేలాది మంది ఆన్లైన్లో నిన్నటి తెలుగు అండ్ ఇంగ్లీష్ టైమ్ ఆఫ్ వర్షిప్లో పాల్గొన్నారు. దాన్ని బట్టి వందనాలు. ఇవాళ మన శ్రేష్టమైన అర్పణను మనం దేవునికి సమర్పిస్తాం. కాబట్టి దేవుడు మనకి దయచేసిన సమృద్ధిలో నుంచి ఆయనకు మన శ్రేష్టమైన అర్పణ మనం ఇద్దాం. అంటే రెగ్యులర్ అర్పణే, కానీ వీ వాంట్ టు స్పెసిఫికలీ మెన్షన్ దట్ టుడే ఈజ్ ఆర్ థ్యాంక్స్ గివింగ్ సండే. ఒకవేళ మీరు ఆ రీతిగా ప్రిపేర్డ్గా రాకపోయినట్లయితే నెక్స్ట్ సండే కూడా యూ కెన్ గివ్ యువర్ స్పెషల్ ఆఫరింగ్. కొరియా దేశంలో ఒక క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ అక్కడ దేశంను తనకి పరిచయం ఉన్న వారిని చూడడానికి తాను వెళ్ళాడు. అయితే ఒక పొలం వైపు తాను వెళ్ళినప్పుడు అక్కడ ఒక బాధ కలిగించే దృశ్యం తాను చూశాడు. ఏంటి అంటే ఇద్దరు వ్యక్తులు, అందులో ఒక ఆయన ముసలాయన, అయితే కొంచెం యంగ్గా ఉన్న వ్యక్తి మీద ఆ నాగలి ఉంది. ముసలాయన వెనకాల పట్టుకొని నడుస్తున్నాడు. ఈ క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ చూసి వీరు ఎవరండి, ఇంత పేదవారా అని అన్నారు. అవును, వారు పేదవారే, వారు విశ్వాసులు. అయితే వారు వెళ్తున్న సహవాసము, వారు కొంచెం మంచి మందిరం కట్టుకోవాలని ఆశపడి అక్కడున్న కాపరి ఆ మందిర నిర్మాణం కోసం మీరు చేయగలిగిన సహాయము లేక మీ అర్పణ ఇవ్వండి అని చెప్పాడు. అప్పుడు వీరు వారి దగ్గర ఒకే ఎద్దుండింది, ఆ ఎద్దుని అమ్మేసి అర్పణ ఇచ్చారు. ఈ క్రిస్టియన్ బిజినెస్ మెన్ చాలా ఆశ్చర్యపోయి అన్నాడంట, ఎంత గొప్ప త్యాగం వారు చేశారు, నిజంగా ఇట్ ఈస్ సచ్ ఎ రియల్ సాక్రిఫైస్. అంటే వారు అలా అనలేదండి అన్నాడు. నేను ఇంకా షాక్ అయ్యాడు. అదేంటి, ఒకే ఎద్దును అమ్మేసి దేవుని సేవ కోసం ఇచ్చేస్తే అది త్యాగం అని వారం లేదా, మరి ఏమన్నారంటే కనీసం మాకు ఒక ఎద్దుండింది అమ్మి ఇవ్వడానికి అని వారు దేవునికి వందనాలు చెల్లించారు. మీకు అర్థమైంది అంటే ఇప్పుడు మీకున్న బండ్లు గిండ్లు అమ్మేయడం పెద్ద ప్లాన్ వేసుకొని రాలేదు నేను. అలాంటి ఎప్పుడు ఇక్కడ బేతలో జరగవు. బట్ ఐ ఓన్లీ టెలింగ్ యూ. అయితే ఇది చూశాక తన పిక్చర్ తీసుకుని వెళ్ళి ఈ క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ తన కంట్రీకి మళ్ళీ తిరిగి వెళ్ళి అక్కడ పాస్టర్ గారిని కలిసి దృశ్యం చూపించాను. సార్, నేను ఇప్పటి వరకు త్యాగంతో దేవునికి ఎప్పుడు అర్పించలేదు. నేను అర్పించాను అనుకున్నాను. వారిని చూశాక ఇది మొదలుకొని ఐ వాంట్ టు గివ్ ఎనీథింగ్ విచ్ కాస్ట్ మీ సంథింగ్. ఐ గివ్ అవుట్ ఆఫ్ సాక్రిఫైస్. ఐ నెవర్ గేవ్ అవుట్ ఆఫ్ సాక్రిఫైస్. అందుకని బైబిల్లో ఉంటుంది సాక్రిఫైస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అని ఉంటుంది. థ్యాంక్స్ గివింగ్ టు గాడ్. దేవునికి కృతజ్ఞతలో ఏముండాలి? త్యాగం ఉండాలి. దేవుడు ఎప్పుడు ఎవరికి వచ్చి ఉండడు. ఓకే, ఇవాళ నేను ఎంచుకున్న సంఘటన యేసుప్రభు వారి జీవితంలో. ఇంకొక బైబిల్ గ్రంథకర్తలు అంటారు బహుశా ఒక వారం రోజులు ఉందేమో ఆయన సిలువ మీదకు వెళ్ళడానికి. కాబట్టి చాలా విషయాలు లాస్ట్ వీక్ లో అన్ఫోల్డ్ అవుతాయి యేసుప్రభు వారి లైఫ్ లో మనం సువార్తలు చూస్తే. అండ్ ద షాడో ఆఫ్ ద క్రాస్ విల్ బి సీన్. అలాంటి సమయంలో ఒక గంభీరమైన సంఘటన జరిగింది, చాలా పరిచయమైన సంఘటన. ప్రతి సువార్తికుడు, ముగ్గురు సువార్తికుడు మెన్షన్ చేశారు, మత్తయి, మార్కు, తర్వాత యోహాన్. అయితే నేను చెప్తాను, కంగారు పడదు. నేను సంఘటన చెప్పకుండా మీరు వెతుక్కుంటే ఎక్కడ దొరుకుతుంది అంటే ఒక్కొక్క సువార్తలోనే ఉంటుంది. అయితే ఒక డిఫరెన్స్, ఎందుకంటే కొంతమందికి క్లారిఫికేషన్ లేక ఏంటి సంఘటన అంటే ఒక స్త్రీ అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి యేసుప్రభు వారిని అనాయింట్ చేయడం. రైట్. అయితే
రెండు సంఘటనలు ఉన్నాయి ఇలాంటివి బైబిల్లో. నేను ఎప్పుడు తీసుకున్నా ఐ జనరల్లీ షేర్ సో దట్ క్లారిటీ ఉంటుంది చాలా మంది. కానీ ఒకవేళ లేకపోతే ఏంటి అంటే, లూకా ఏమో పాపపు స్త్రీ అని చెప్తాడు, సేమ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ప్లస్ అక్కడ పేరు కూడా సీమోన్ అని ఉంటుంది, దాంతో కన్ఫ్యూజన్. మత్తయి, మార్కు, యోహాను కూడా స్త్రీ అని అంటారు, రైట్, కానీ అక్కడ కూడా సీమోన్ అని ఉంటుంది. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, లూకా మెన్షన్ చేసిన సీమోను పరిసీయుడైన సీమోను, పరిసీయుడైన సీమోనులో ఉంటుంది లూకా సువార్త. రెఫరెన్స్ ఉన్నాయి, మీరు వెళ్ళి వెతుక్కుంటారని చెప్పట్లా. తర్వాత మిగతా ముగ్గురు సువార్తికులు చెప్పింది అది యోహాన్ క్లారిఫై చేస్తాడు. ఆ స్త్రీ ఎవరే అంటే మరియా. సో మనం ఇవాళ పాపపు స్త్రీ అనాయింట్ చేసింది కాదు కానీ మరియా. ఏ మరియా? మార్తా మరియా యొక్క సహోదరి మరియా. తాను ఎక్కడ అంటే కుష్ఠరోగైన సీమోన్ ఇంట్లో. బోత్ ఆర్ సైమన్స్. Luke mentions Simon the Pharisee and others mention Simon the leper. And here it is a woman, ఒక పాపములో ఉన్న స్త్రీ, ఇక్కడ మరియా. ఓకే, అది క్లారిటీ. కాబట్టి ఈ రెండు సంఘటనలు ఒకటే కాదు. ఈ క్లారిఫికేషన్తో మనము ఇవాళ ధ్యానం చేయబోయే, ఆఫ్కోర్స్ ముగ్గురు మెన్షన్ చేశారు కానీ మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుంచి 9, 14 తీసి పెట్టుకోండి. నేను ఒక్కొక్క వచనము చదివిస్తూ అక్కడున్న ఆ చక్కని సందర్భం, మనందరికీ తెలిసిన సందర్భం, అనేక మార్లు ధ్యానం చేసిన సందర్భం. నేను తీసుకున్న శీర్షిక 6వ వచనంలో ఉంటది. ముందు 6వ వచనం చదివిస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె ఎడల మంచి కార్యము చేశాను. టైటిల్ నేను తీసుకున్నది మంచి కార్యం, సింపుల్ ఉంటుందని. ఇంగ్లీష్ లో గుడ్ వర్క్. ఏమంటున్నాడు యేసుప్రభువు వారు? ఈమెను తొందర పెట్టద్దు, ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. కాబట్టి మనం ఏమైనా మంచి కార్యం ఆయన ఎడల చేద్దామా? చేసే ఉంటామని ఆశపడుతూ, ఇంకా చేయగలిగింది చాలా ఉంది మనకున్న మిగతా జీవితం ఆయన ఎంత అనుమతిస్తే, లేక ఈ లోపల ఆయన తిరిగి వస్తే. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ దట్ వీ కెన్ డూ ఫార్ హిమ్, బట్ వీ విల్ అండర్స్టాండ్ దిస్ హోల్ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. ఈ గంభీరమైన సంఘటన, ఈ అమూల్యమైన సంఘటన, చాలా శ్రేష్టమైన సంఘటన, అనేకమైన చక్కని ఆత్మీయ సత్యాలు, చక్కని పాఠాలు మనకున్నాయి. కానీ మనకున్న టైంలో మనం గబగబా ఈ సంఘటనను చూద్దాం. మొదటిది 14వ అధ్యాయంలోని 3వ వచనం. ఎక్కడైతే ఈ సంఘటన వివరింపబడిందో, ఏంటి అక్కడ స్త్రీ అని ఉంటుంది, కానీ ఆ స్త్రీ ఎవరని చెప్పి తెలుసుకున్నాం మనం, మరియా, రైట్. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం, మార్క్ చాప్టర్ 14 వర్స్ 3. ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనం కూర్చుంటున్నప్పుడు ఒక స్త్రీ మిక్కులు విలువ గల అత్త జటామాంసి అత్తరుపుడు తీసుకుని వచ్చి అత్తరుపుడిని పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. చాలండి. కాబట్టి ఇందులో రెండు ప్రాముఖ్యమైన విషయాలు, పలు విషయాలు ఉన్నాయి మనం అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి. కానీ మరీ డీటెయిల్ గా వెళ్లకుండా మనము జస్ట్ ఆ వర్స్ ని చూసి ఆ రోజు అక్కడ జరిగిన ఆ సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఈ అత్తరుపుడిని తీసుకొని వచ్చి ఆవిడ పగలగొట్టిన ఆ డిస్క్రిప్షన్ చూడగా మనకు అర్థమయ్యే రెండు విషయాలు ఏంటి? ఆవిడ చేసిన అమూల్యమైన పనిలో మొదటిది అమూల్యమైన పని, ఇంగ్లీష్ లో ప్రైజ్లెస్ మూవ్ అన్నాను. పీపుల్ మేక్ మూవ్స్ కదా, ఆ రీతిగా మూవ్ అని రాశాను. కానీ ది యాక్చువల్ వర్డ్ యూ మే వాంట్ టు రైట్ ఇస్ ద ప్రైజ్లెస్ టాస్క్ దట్ షీ డిడ్, ఆర్ వాట్ ఎవర్ వర్డ్ దట్ మేక్ సెన్స్ టు యూ. కానీ ఇది అమూల్యమైన అంటే మనం వెల కట్టలేము, ఎందుకంటే అక్కడ ఉన్నవారు వెల కట్టారు. కానీ దేవుని దృష్టిలో ఇది వెల కట్టలేనిది. ఎందుకు మనం యేసుప్రభువు ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ తో మనకు తెలుస్తుంది. బ్యూటిఫుల్. వై కెన్ వి సే దిస్ ఇస్ ప్రైస్లెస్? బికాజ్ దేర్ వాస్ ఎ ప్రైస్ దట్ వాస్ అసైన్డ్. ఎందుకంటే అది ఒక వస్తువు, ఆ వస్తువుకి వెల ఉందా లేదా? ఉంది. ఆ వెల ఏంటో కూడా చూసాకే చెప్పారు. ఎందుకు చెప్పారో కూడా మనం చూస్తాం ఇవాళ. కానీ దేవుని దృష్టిలో ఆవిడ చేసిన కార్యము, ఇట్ వాస్ నాట్ లింక్ టు అన్ అమౌంట్. హల్లెలూయా. ఇట్ వాస్ ప్రైస్లెస్. ద క్వశ్చన్ ఇస్ వై ఇస్ ఇట్ ప్రైస్లెస్? ఎందుకు యేసుప్రభువు వారికి చాలా అమూల్యమైనదని చెప్పారు? ఆవిడ చేసిన పని ఆయన కోసము, అందులో ప్రాముఖ్యమైనది ఆయన కోసం. ఏంటి అంటే ఆ వచనం ద్వారా మనం అర్థం చేసుకోగలిగింది రెండు. మొదటిది ఆవిడకైన ఖర్చు అయిందా లేదా? ఎందుకు? ఆ వివరణ ఏముంది? అది విలువ గల, రైట్, ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ అండి. విలువ గల అచ్చ జటామాంసి, డూప్లికేట్ కాదు, విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి. మళ్ళీ మనం ఆ డిస్క్రిప్షన్ లో మనం యోహాను సువార్తకు వెళ్తాం, ఇప్పుడు కాదు. కానీ అక్కడ జనరల్ గా ఆ అత్తరు బుడ్డి దాని వేలను చూసేసి, ఇది సుమారు 1 సంవత్సరము వేజెస్, 1 ఇయర్ అంటే 1 సంవత్సరం. మన భాషలో చెప్పుకోవాలంటే 1 సంవత్సరపు జీతం ఎంత ఉంటుందో అంత విలువైన ఏంటి అత్తరు అది. సో డోంట్ యూ థింక్ ఇట్ ఇస్ కాస్ట్లీ? అంటే మనం 1 సంవత్సరం అంత శాలరీ పోగు చేసి అలా చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు నేను ఇవ్వలేదు ఇప్పటి వరకు, ఆనెస్ట్గా చెప్తున్నా. ఐ డోంట్ డూ, ఐ నెవర్ ఎవర్. ఏదో 10%, 12%, 15% అంతకు వెళ్ళాను, వాట్ ఎవర్. ఐ డోంట్ వాంట్ టు టెల్ దట్, బట్ దట్స్ ఆల్. థింక్ అబౌట్ ఇట్. అంత విలువైనది తాను అర్పించింది. కాబట్టి అందులో ఏమున్నది? త్యాగం ఉన్నది. రిమెంబర్ ద వర్డ్ సాక్రిఫైస్.
బికాస్ ఆఫ్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ హర్ థ్యాంక్స్. ఆవిడిచ్చిన కృతజ్ఞతకు ఖర్చు అయింది. ఏదో థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పలా. మరియ చేసిన కార్యంలో ఆమె తెలిపిన కృతజ్ఞత యేసు ప్రభు వారి పట్ల ఆవిడికి చాలా ఖర్చు అయ్యింది. అది మొదటిది. ఎందుకు ఇది అతి ప్రశస్తము అమూల్యమైనదని మనం చెప్పగలుగుతున్నాం యేసు ప్రభు వారు ఆ రీతిగా ఎందుకు చూడగలరు? రెండవది, ఫస్ట్ సాక్రిఫైస్, ద సెకండ్ వన్ ఇస్ షీ వాజ్ వెరీ సిన్సియర్. ఏంటది అంటే ఆవిడ ఏ రీతిగా కృతజ్ఞతను ఎక్స్ప్రెస్ చేసింది, ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ థ్యాంక్స్. అది మార్క్ వివరించాడు, మత్తయి తర్వాత యోహాను వివరించలేదు. ఏంటి ఆ వివరణ అంటే ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టడం. అక్కడ తన ఎక్స్ప్రెషన్. ఆ విలువైన అత్తరు బుడ్డిలో కొంచెం తీసుకుని రాసేవచ్చు కదా, రైట్? యూదుల యొక్క అనేకమైన సంప్రదాయాలలో ఒకటి ఏంటంటే ఎవరైనా ఇంపార్టెంట్ గెస్ట్ వస్తాయంట, వాళ్ళ కోసం ఏది వాడినా మళ్ళీ వారు అది తిరిగి వాడరు. అండ్ దే డూ ఇట్ వెరీ రేర్లీ. ఇఫ్ సమ్ గెస్ట్ ఈజ్ ఆఫ్ ఆనర్, ఎంతో ఘనత ఉన్న గెస్ట్ అయితే వారి కోసం ఏదైనా వారు వాడినట్లయితే వారు అది మళ్ళీ తిరిగి వాడరు. ఈవిడైతే ఇంకా అవకాశమే ఇవ్వాల. ఏం చేసింది? తనకుండిన అతి శ్రేష్టమైనది, నేను ఊహించుకుంటున్నా, ఆవిడ ఇంట్లో ఇది ఒకటే అత్తపడి ఉందా? ఇలా ఆలోచించలేదు మనం. నేను అలాగే ఆలోచిస్తాను. అందులో ఏదో ఒకటి తీసుకురావచ్చుగా. బట్ ఆవిడ దగ్గర ఉన్న అతరబుడులు ఎక్కువ ఉన్నా లేకపోయినా, వాట్ ఎవర్ వాజ్ ద బెస్ట్, షీ బ్రాట్ ఇట్. సో యూ సీ ద బ్యూటీ అండ్ సెకండ్ యూ సీ ద బ్రేకింగ్, రైట్? ఈ గంభీరమైన కార్యములో తను తెలిపిన కృతజ్ఞతను మనం చూస్తున్నప్పుడు, ఆ థ్యాంక్స్ గివింగ్ యాటిట్యూడ్ మనం చూస్తున్నప్పుడు, ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. అండ్ షీ బ్రోక్ ద హోల్ థింగ్ అండ్ గేవ్ ఇట్ టు ద లార్డ్. ద క్వశ్చన్ ఇస్, మనకి విలువైనవి మనం ఆయన కోసం విరగొట్టి ఇవ్వగలుగుతాము. అది ఏంటి అన్నది మీరు ఆలోచించుకోండి. నేను ఏది ఇష్టపట్ల. ఐ జస్ట్ థ్రో డౌన్ దట్ క్వశ్చన్ బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. నా లైఫ్లో నేను రాసుకున్నాను, అలాగే మీ లైఫ్లో కూడా మీరు రాసుకోవచ్చు. ప్రాముఖ్యమైనవి, శ్రేష్టమైనవి, విలువైనవి వస్తువులు కావచ్చు, వ్యక్తి కావచ్చు. కానీ దేవుని కోసం నాకు విలువైనది, నాకు ప్రియమైనది, నాకు ప్రాముఖ్యమైనది, నాకు ప్రశస్తమైనది నేను సంపూర్ణంగా ఆయనకి అర్పిస్తానా? దట్ ఇస్ ద క్వశ్చన్ ఐ పుట్ ఫర్ మై సెల్ఫ్. విల్ ఐ గివ్ మై బెస్ట్ టు ద లార్డ్ వితౌట్ హోల్డింగ్ బ్యాక్ ఎనీథింగ్? అది ఆలోచించండి. ఎందుకంటే ఆయన తనకు అతి విలువైన తన ఏకైక కుమారుని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. డోంట్ ఎవర్ ఫర్గెట్. అది ఎవరు మ్యాచ్ చేయవలసిన అవసరం లేదు, కానీ ఆయన మనకి సమస్తము దయచేశాడు. అందులో నేను పదే పదే ఆయనకు నా శ్రేష్టమైనది అర్పించి నా కృతజ్ఞత ఆయనకి తెలుపుతున్నానా అని ప్రతి విశ్వాసి పరిశీలించుకోవాలి. ప్రతి విశ్వాసి. నా లైఫ్ లో పలు సంఘటనలు, కానీ జస్ట్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికంటే హౌ ఫెయిత్ఫుల్ గాడ్ ఈస్. వివాహమైన తదుపరి అప్పటికే వివాహం చేసుకున్నప్పుడే 4 lakh rupees అప్పుల్లో ఉన్న పరిస్థితుల్లో నా వివాహం అయింది. ఆ స్టోరీ అందరికీ నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను జీవించిన పాపపు జీవితం ద్వారా. కాబట్టి 1995లో 4 lakh rupees మైనస్ బడ్జెట్తో మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేయడం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీరు ఆలోచించవచ్చు. ఏమండి? అలాగా చేతిలో 6,000 రూపాయలు బట్టలు, అలా మా ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ అయింది. ఓ చిన్న జాబు మళ్ళీ దేవుడు దయచేశాడు. దాని తర్వాత మళ్ళీ ఆ ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగంలోకి వెళ్ళాను. దాని తర్వాత 4 సంవత్సరాలకి మా కుమారుడు పుట్టాడు. తర్వాత ఒక 2 years మై వైఫ్ వాస్ క్యారింగ్. సో అప్పటికి 5-6 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్. 6 సంవత్సరాలు. ఇంకా అప్పులు తీరలా. ఇంకా సరిగ్గా సెలెక్లు అవి కొనడానికి డబ్బులు లేవు, డైపర్లు కొనే అంత సీన్ లేదు. ముందు ఉండేవి కాదు, ఉన్నా ఆ కొనుక్కునే స్తోమత లేదు. సో హ్యాండ్ టు మౌత్. అండ్ ఆ సిచ్యువేషన్లో నేను చేస్తున్న ఉద్యోగంలో నన్ను కొచ్చిన్కి పంపించేశారు. ముందు వారం అని చెప్పారు. సరే వారం అయితే ఓకే, ఇక్కడ సేవ చేస్తున్నాం. తర్వాత తెలిసింది ఇదేదో మాస్టర్ ప్లాన్ నన్ను అక్కడ ఉంచేయాలని. దేర్ వాజ్ సమ్ పాలిటిక్స్. సో మై వైఫ్ వాజ్ క్యారీయింగ్ అండ్ ఐ టోల్డ్ హర్, ఇది పరిస్థితి, సరే వి విల్ ప్రే. బికాజ్ నేను అక్కడ ఉండడానికి లేదు, ఇక్కడికి వచ్చేయాలి. ఎందుకంటే దేవుడు ఆ స్పష్టమైన పిలుపునిచ్చాడు. ప్లస్ నేను ఎప్పుడు ప్రార్థన చేసిన, దేవా
ఉద్యోగం చేస్తూ సేవ చేయాలంటే నాకు హైదరాబాద్లోనే ఉద్యోగం ఇవ్వాలి. రెండోది 5 day వర్క్, సాటర్డే సండే ఆఫ్ ఉన్న జాబే నేను చేస్తాను. దేవుడు అలాగే ఇచ్చాడు. కానీ అనేక పరీక్షలు. రాంగ్ స్టోరీ, వాళ్ళు ఇంకా నన్ను అక్కడి నుంచి వాపస్ పంపించారని చెప్పేశారు. కాబట్టి నేను ఆ ఉద్యోగం మానేయాలి. ఆ పరిస్థితుల్లో ఉద్యోగం మానేయటం అంటే మనకి రోజు గడవదు. దట్ ఈస్ ద సిచ్యువేషన్. సో ఆ దీంట్లో నేను కొట్టిన్లో అలాగా నడుచుకుంటా వెళ్ళినప్పుడు ఒక మీటింగ్ జరుగుతుంది. ఆబ్వియస్లీ మలయాళం, కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉండింది. వందలాది మంది కూర్చొని ఉన్నారు. నేను వెనకాల కూర్చున్నది. పెంటికోస్టల్ మీటింగ్, మనకి ముందే. కానీ దేవుడు అట్లా అనేక విషయాలు ఎరగొట్టాడు. లార్డ్, పెంటికోస్టల్ అయితే ఏముంది, నీ వాక్యం చెప్తున్నాడు కదా. ఆయన కూర్చుంటే ఆయన అబ్రహాము ఇస్సాకు బలి ఇవ్వడం గురించి చెప్తున్నాడు. ఇంక ఇట్ వాస్ లైక్ నౌ ఇట్ వాస్ అబౌట్ మై జాబ్. సో దేవా, నువ్వు మరి ఇస్సాకును ఆ రీతిగా అబ్రహాం ఇచ్చాడు కాబట్టి నేను దానిని విని నేను ఈ ఉద్యోగమును వదిలేసి రిటర్న్ వెళ్ళిపోతాను. నేను అలా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చి మా వైఫ్ కాల్ చేస్తాను, దేవుడిని అలా మాట్లాడితే యూ గో హెడ్, దర్ ఇస్ నో ప్రాబ్లం. తర్వాత నా రెగ్యులర్ పోర్షన్లో నేను ఆ మరుసటి రోజు చదివినప్పుడు యేసుప్రభు యెరూషలేములోకి వెళ్ళే ఆ సంఘటన, ఆయన వారికి ముందుగా వెళ్ళాను. అది ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ఐ సెడ్, సీ దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. ఆయన ముందుగా వెళ్ళాను కాబట్టి మనకి ముందుగా ఆయన వెళ్తాడు. కాబట్టి నేను ఆ ఉద్యోగం నుంచి వచ్చేసాను వాపస్. సో ఇప్పుడు జాబ్ లేదు, ఏం చేయాలో తెలీదు. విదిన్ 15 days జీఈలో మేనేజర్ జాబ్ గాట్ ప్రొవైడెడ్. విదిన్ 15 days. ఇంకా నెల అయిపోలా, అది ఇంకో పెద్ద స్టోరీ. సో అంటే నేనేదో గొప్ప త్యాగం చేశానని కాదు, కానీ వెన్ I took God at His word, and likewise there are numerous things that God did. Finally, April of 2019, నా లైఫ్లో వచ్చిన కొన్ని పరీక్షలు, ప్రాబ్లీ దట్ వాస్ వన్. 2018లో నేను ఏ కంపెనీలో అయితే 15 సంవత్సరాల పైగా పనిచేశానో ఆ కంపెనీకి కంట్రీ హెడ్ అయ్యాను. ఎంతోమంది కలగంటారు అట్లాంటి పొజిషన్ కోసం. కాబట్టి ఇండియాలో ఒకే ఆఫీస్ ఉండేది. I was the country head for that. That happened in February. August 6 months అయ్యింది మనం కార్ వేసుకొని నేనే బాస్ అనుకోవడానికి. ఎందుకంటే గాడ్స్ పర్పస్ వాజ్ డిఫరెంట్. దాంతో చాలా స్పష్టంగా నువ్వు ఈ ఉద్యోగము మానేయాలి అంటే, అప్పటికి 20 సంవత్సరాలు పైగా వాక్యం చెప్తూ కొంచెం జ్ఞానం వచ్చింది కదా. ఎక్స్ట్రా జ్ఞానం వస్తే అదే ప్రాబ్లం. దేవుని వాక్యం కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నా. మొన్నే కదా నన్ను ప్రమోషన్ ఇచ్చి ఇంత పెద్ద పొజిషన్కి ఇచ్చాడు ఆయనే. మళ్ళీ మానేమంటాడేంటి? కాదు. ఎందుకు? అసలు కారణం బోర్డు జీతం ఉంది అక్కడ. ఎంతో చెప్పను, మీకు భయం వేస్తుంది. ఇట్ వాజ్ ఎ లాట్, లెట్ మీ టెల్ యూ, ఇట్ వాజ్ ఎ లాట్. ఒక నెల రోజులు పలుమార్లు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు, కానీ ఈ మోషే వినలా. ఫైనల్గా నా రెగ్యులర్ పోర్షన్లో యోహాను సువార్త 6:20 NIV ఇంగ్లీష్లో ఉంటుంది, డోంట్ వర్క్ ఫర్ ద ఫుడ్ దట్ పెరిషెస్ బట్ వర్క్ ఫర్ దట్ విచ్ ఇస్ ఇటర్నల్. ఇంగ్లీష్లో డోంట్ వర్క్ అన్నది ఇట్లా బోల్డ్లో కనిపిస్తుంది, అంటే బోల్డ్లో లేదు. కింగ్ జేమ్స్ వర్షన్ అక్కడేమో డోంట్ లేబర్ అని ఉంటుంది, NIVలో డోంట్ వర్క్ అని ఉంటుంది. ఇంకా డోంట్ వర్క్ అన్నాక ఇంకా నెక్స్ట్ డే వెళ్ళాలా నేను. దట్ వాస్ ఫైనల్. నేను నా భార్య దగ్గరికి వెళ్ళాను. రెగ్యులర్ పోర్షన్లో దేవుడి ఈ మాటల ద్వారా మాట్లాడి తను ఒకే మాట ఉన్నది, ఇంకేమైనా అడుగుతావా లేకపోతే రిజైన్ చేస్తావా. ఐ ప్రైజ్ గాడ్. మళ్ళీ పిల్లలతో మాట్లాడతాను, డాడీ నువ్వు ఎప్పటి నుంచో మానేయాలనుకుంటున్నావు. ఇఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ మూవ్ ఆన్. 2.5 years అయింది, ఏ కొదువా లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, నథింగ్ ఐ హావ్ లెఫ్ట్, హి హస్ గివెన్ అండ్ ఐ కంటిన్యూ టు గివ్ టు గాడ్. అంటే జస్ట్ అంటే ఆయన వైపు చూడండి, నా వైపు కాదు. అబ్బా ఇప్పుడు దీన్ని బట్టి పాస్టర్ పీటర్ సమయంలో ఎంత ఉందా, అవసరం లే, ఏం లేదు. పిలిచిన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. అంటే to give to God, there needs to be sacrifice because God loves it. ఇంకా పలు విషయాలు ఉన్నాయి. మనం ఇంకా 3వ వచనంలో ఉన్నాం. 4-5 వచనాలు మార్కు సువార్త 4వ అధ్యాయం మధ్యలో ఏదైనా యోహాను సువార్త చదివిస్తాం కాబట్టి పెద్ద కష్టం ఏం లేదు. మార్కు 14లో ఉన్నాం. 3వ వచనంలో మనం ఏం చూసాం? అమూల్యమైన పని. రైట్? ఏంటి? మరియ చేసిన అమూల్యమైన పని, ద ప్రైస్లెస్ మూవ్, ద టాస్క్ దట్ మేరీ డిడ్. ఏంటి అమూల్యమైన పని? మిక్కిలి విలువ గల అత్తరుబుట్టిని తీసుకొని ఏం చేసింది? పగలగొట్టింది. కాబట్టి ఏంటి ఆ 2 విషయాలు మనం చూసాం? ద ఎక్స్పెన్స్ అండ్ ది
ఎక్స్ప్రెషన్. నౌ వర్స్ 4 and 5. అయితే కొందరు కోపపడి ఈ ఎత్తరు ఇలా నష్టపరచిన ఎప్పుడు ఉంటారు కదండి. చదవండి సార్, సారీ నేను మధ్యలో ఇంటరప్ట్ చేశాను. ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇవ్వవచ్చునని చెప్పి ఆమెను గూచి సణుగుకున్నది. ఈ ఎవరు అన్న వ్యక్తి మీకు దొరకాలంటే యోహాను సువార్తకి వెళ్ళాలి. యోహాను ఇదే వర్ణించాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు కేవలం చదివిస్తున్నాను, సో దట్ యు గెట్ ద లింక్. కొందరులో యాక్చువల్ గా ఒక మెయిన్ పర్సన్ ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనే ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి, ఎవరు క్యాండిడేట్ చదవండి సార్, అమ్మి బీదలకి లేదనను. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి, వాడు అయ్య బాబోయ్ దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించు వచ్చిన కనుక అలాగూ చెప్పాను. చూసారా, అదే బుడ్డ ఆవిడ ఇచ్చేస్తే ఏంటి అమ్మేసి పేరుకి 10 మంది పేదలకు ఇచ్చేసి మిగతాది లోపల వేసుకుందాం అనుకున్నాడు సార్. ఐమ్ జస్ట్ సేయింగ్, బట్ యు సీ ద మోటివ్. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, సమస్యలు తీసుకొని వచ్చేది సనుక్కోవటం. ఏంటి ప్రాబ్లం ఎందుకో ఉంటానే ఉంటది. ద ప్రాబ్లమాటిక్ మర్మరర్స్ అని అన్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం డైరెక్ట్ గా ఆ వ్యక్తికి చెప్పడం మంచిది, రాదర్ దాన్ టాకింగ్ బిహైండ్ అండ్ డూయింగ్ సర్టన్. సో ఐ డోంట్ వాంట్ టు ఇలాబరేట్. కానీ ఎటువంటి వైఖరి మనం కలిగి ఉండాలి అని నేను మరొక వెరీ రెస్పెక్టెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్, చాలా చాలా చదువుతున్నాను. ఇంతకుముందు అంత చదివాను కదా. నౌ ఐఎమ్ స్పెండింగ్ క్వైట్ సమ్ టైమ్ రీడింగ్ అండ్ జస్ట్ ఎన్రిచింగ్ మై సెల్ఫ్. కాబట్టి ఆయన యొక్క లైఫ్లో జరిగిన సంఘటనలు చదువుతా ఉన్నప్పుడు ఇది నాకు చాలా గంభీరం అనిపించింది. అండ్ గాడ్ స్పోక్ టు మీ. ఏంటి ఆ సంఘటన అంటే, ఒకరోజు ఈ పాస్టర్ గారు, నేను ఆయన పేరు చెప్పట్లేదు కానీ, ఆయన దగ్గరికి ఒక సంఘ సభ్యుడు వచ్చాడండి. సంఘ సభ్యుడు వచ్చి తన మీద అన్యాయమైన అసత్యముతో కూడిన నిందలు వేయడం ప్రారంభించాడంట. రిమెంబర్ దిస్ 2 words, అన్ఫెయిర్ అండ్ అన్ట్రూ అక్విజిషన్స్. అన్యాయమైనవే, అసత్యమైనవి. హీ కెప్ట్ ఆన్ అక్యూజింగ్. ఆయన మీద నిందలన్నీ ఆ పాస్టర్ మీద వేసి, దాని తర్వాత ఏంటండి ఇప్పుడు ఏం చెప్తారు అన్నాడట. ఈ పాస్టర్ గారు అన్నాడంట, నువ్వు చెప్పినవన్నీ చాలా మట్టుకు అవన్నీ ఏంటి, దే ఆర్ అన్ఫేర్ అండ్ దే ఆర్ నాట్ ట్రూ అని తన రూమ్లోకి వెళ్ళి బేసిన్ టవల్ తీసుకొని వచ్చాడు నీళ్ళతో. మీకు అర్థం కాల, ఏంటి పాస్టర్ గారు ఏం చేయబోతున్నారు అంటే, సేమ్ యేసుప్రభువు చేసింది. తను కూర్చోబెట్టి తను అన్నాడంట, నువ్వు చెప్పిన దాంట్లో సత్యం లేదు, కానీ నువ్వు వీటన్నిటిని బట్టి నువ్వు అప్సెట్ అయ్యావు. ఆ అప్సెట్ చేశాను నువ్వు చెప్పిన దాంట్లో సత్యం లేదు, కానీ నువ్వు అప్సెట్ అయ్యావు, దానిని బట్టి కూడా నేను క్షమాపణ కోరాలనుకుంటున్నాను. పాదాలు కట్టడం ప్రారంభించాడు. ఏమై ఉంటుంది, ఆ వ్యక్తి కన్నీరు కార్చి నన్ను క్షమించండి అని ఆయన అడిగాడంట. ఐ వాజ్ లైక్, విల్ ఐ ఎవర్ బి ఏబుల్ టు డూ సంథింగ్ లైక్ దట్? బికాస్ పరిచయ జీవితంలో 1-2 సందర్భాలు అయినాయి ఇలాగా. కానీ నేను అంటే ఇప్పుడు కాలు కడగాలనట్లేదు, బట్ కేవలం నా హృదయంలో క్షమించడానికి కూడా వారు చేసిన దాన్ని బట్టి కొన్ని సంవత్సరాలు పట్టింది. దేవుని సన్నిధిలో యథార్థం చెప్తాను, ఇంతకుముందు కూడా చెప్పాను. కొన్ని సంవత్సరాలు మా తల్లి అప్పుడు ఉండేది అన్నది, నువ్వు వాక్యం చెప్తున్నావు, ఇలా క్షమించిన హృదయంతో ఉండటం మంచిది కాదని. పాప మృదువుగా చెప్పే, చాలా చక్కని తల్లి, వద్దురా క్షమించాలి, మమ్మీ వాళ్ళు చేసింది నీకు తెలీదా, యంగ్ బ్లడ్ కదా. తర్వాత దేవుడు విరగొట్టాడు. తర్వాత చాలా కాలం తర్వాత తప్పని పరిస్థితులు ఎదుర్కొనగా పలకరించడం, హృదయంలో సరి చేసుకోవడం జరిగింది. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎందుకంటే ఎవరైనా మన మీద అన్యాయమైన అనవసరమైన మాట నింద వేస్తే మనుషులుగా అంత సులువుగా మనము మర్చిపోము. క్షమించడానికి చాలా కష్టపడతాం, తబ్బిబ్బవుతాం. కానీ దేవుడు ఆ విషయంలో విరగొట్టాడు. ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఓన్ షార్ట్ కమింగ్స్, మై ఓన్ డిఫికల్టీస్ దట్ ఐ ఫేస్డ్ ఇన్ లైఫ్. కాబట్టి గుర్తుంచుకోవాలి, సమస్యలు తీసుకొని వచ్చేవాళ్ళు లేక ఈ సందర్భమును మనం చూసినట్లయితే దేవుని కోసం
మీరు ఏ రీతిగా ప్రేరేపింపబడి ఆయనను ఆరాధించాలని జాగ్రత్తగా వినండి. ఆరాధిస్తున్నప్పుడు కొందరికి అది అర్థం కాకపోవచ్చు, దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకొని వేరే రీతిగా మాటలు అనొచ్చు. కానీ దేవుడు నిన్ను ఏ రీతిగా ఆరాధించమని ప్రేరేపించాడో ఆ రీతిగా ఆరాధించటం మానేకు, అంతే. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. As long as you are led to worship God in a way that you feel God should be worshipped, if people misunderstand you and people say something against you, don't bother, because there will be people. But nobody should stop me and you from worshipping God. That's all. దేవుని ఆరాధించే విషయంలో మనల్ని ఎవరిని ఆపడానికి వీలు లేదు. ఎందుకంటే ఎంతోమంది చూసి వారికి తోచిన మాటలు చెప్పేవారు బోల్డ్ మంది ఉంటారు. తప్పదు, ఇట్ ఇస్ ఆల్వేస్ దేర్. సో అది రెండవ విషయం. అయితే దాని తర్వాత యేసు ప్రభు వారు తన పలకటం ప్రారంభిస్తాడు. అండ్ దట్ ఈస్ ద పవర్ఫుల్ మెసేజ్, ద థర్డ్ వన్. శక్తివంతమైన వర్తమానము లేక సందేశము యేసు ప్రభు వారు అక్కడ ఇస్తున్నారు. ఏంటది మనం చూస్తే ఆ నెక్స్ట్ వర్సెస్. అందుకు యేసు ఈమె జోలికి పోకుడి, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. సో మళ్ళీ నెక్స్ట్ వర్స్ వద్దాం. ఇందులో పలు విషయాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆవిడ అత్తరబుడ్డిని పగలగొట్టి యేసు ప్రభు వారిని అనాయింట్ చేసిందో, యూదా ఇస్కరియోతు తన యొక్క హృదయంలో ఉన్న విషయం ఆ మాటల ద్వారా బయటపడింది. ఆ సందర్భమును చూడగా యేసు ప్రభు వారు చాలా ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ చెప్పాడు. చాలా గంభీరమైన విషయాలు, లోతైన ఆధ్యాత్మిక సత్యము. రాజులున్న కాలంలో ఒక బిచ్చగాడు, చాలా పేదవాడు, రోడ్డు పక్కన కూర్చొని అడుక్కునేవాడంట. అది డైలీ సీన్ కాబట్టి మనుషులు పెద్దగా ఇచ్చేవాళ్ళు కాదు. అన్నం కూడా ఇస్తే కొన్ని మెతుకులు వేసేవాళ్ళంట, ఒక ముద్ద కూడా కాదు, కొన్ని మెతుకులు. అప్పుడప్పుడు ఎవరైనా ఏదైనా ఒక కాయిన్ ఏదైనా వేసేవాళ్ళు. ఆ మెతుకులన్నీ తను మొత్తం కొంచెం ఇంత అయితే తినేవాడు. అంత భయంకరమైన పరిస్థితి. ఒకరోజు రాకుమారుడు అక్కడి నుంచి వెళ్తున్నాడని తనకి తెలిసింది. కాబట్టి తన బోల్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే రాకుమారుడు ఏదైనా విలువైంది ఇస్తే కొంచెం నా లైఫ్ మెరుగుపడుతుంది. ఆ రాకుమారుడు అక్కడికి వచ్చి ఆగాడంట. ఆగి చాలా విచిత్రమైన కోరిక కోరాడు. ఏంటి అంటే, నీ గిన్నెలో ఉన్న అన్నం నాకు ఇవ్వు అన్నాడంట. నేను ఎంతో బాధపడుతున్నాడంట. ఇందులో ఉన్నది నాకే సరిపోదు, నేను ఎట్లా ఇస్తాను సార్? నేను మీకు ఇస్తే నేను ఆకలితో చచ్చిపోతాను, కాబట్టి నేను ఇవ్వను. మళ్ళీ అన్నాడంట, నీ గిన్నెలో ఉన్న ఆ అన్నము అంటే ఇన్ని మెతుకులు అనుకోండి, నాకు ఇవ్వు అంటే నేను ఇవ్వలేను. మీరేదో నాకు ఇస్తారనుకున్నా కానీ నా దగ్గర ఉన్న అన్నం మీరు తీసేసుకుంటే నేను మళ్ళీ మూడోసారి అన్నాడట. ఇంక మనోడు ఈయనకేదో బెర్రి పట్టినట్టుందని ఆ మెతుకులో ఒక 4-5 మెతుకులు ఇట్లా తీసిచ్చాడంట. ఎందుకంటే హీ నీడ్స్ దట్. ఆ మెతుకులు తనకి ఇవ్వగా ఆ రాకుమారుడు తన సంచిలోంచి తీసి 3 మెతుకులు 4 మెతుకులు ఎన్నుంటే అన్ని బంగారపు ఇవి వేసాడంట. ఏగనబ్బా, మొత్తం గిన్నె బోర్లించుంటే ఎంత బాగుండు అనుకున్నాడంట. మన స్టోరీ అది. మనం గిన్నె బోర్లించే అంత దాకా వెళ్ళాం. మనం ఒక మెతుకు ఇవ్వడానికే ఆలోచిస్తాం. అంటే మెతుకుని మెతుకుగా చూడక మన దగ్గర. ద క్వశ్చన్ ఈస్, గివింగ్ అవర్ సెల్స్ కంప్లీట్లీ ఈజ్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్. అందుకనే మనము సజీవ యాగముగా మనల్ని మనం దేవునికి అర్పించాలి. ఈచ్ డే ఆఫ్ అవర్ లైఫ్, మన అనుదిన జీవితంలో ఆయనకి సంపూర్ణంగా మనం అప్పగించాలి. కీర్తనకారుడు 22వ కీర్తన 3వ వచనంలో, ఇశ్రాయేలు యొక్క స్తోత్రం మీద, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశ్రయుడివై ఉన్నావు. God is seated on the praises of the children of Israel and even the praises of all of his people. ఆయన జనుల యొక్క
స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. యేసుప్రభు వారు పలికిన మాటల్లోని ఆ శక్తివంతమైన వర్తమానము ఏంటి? మొదటిది అంటే అందుకు యేసు 14వ అధ్యాయంకి వెళ్ళిపోతే, సారీ బ్రదర్, వర్సెస్ 6 కదా, 6వ వచనము. అందుకు యేసు ఇట్లా నేను ఈమె జోలికి పోకుటి. పాయింట్ అది. అంటే మనం వచనం విడమర్చి మనం చూస్తే ఫస్ట్ చాలా ఖచ్చితమైన మందలింపు. ఇట్ వాజ్ ఎ స్టర్న్ రెబ్యూక్. ఏంటా స్టర్న్ రెబ్యూక్? ఈమె జోలికి పోకుడి. ఇంగ్లీష్ లో లీవర్ ఎలోన్ అని ఉంటది. అంటే వాట్ షీ హస్ డన్ ఈజ్ అమేజింగ్. యూ డోంట్ అండర్స్టాండ్. మీకు అర్థం కావట్లేదు. మీరేదో తీసుకొని అమ్మితే బీదలకు ఇస్తామంటున్నారు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరి హృదయం తెలుసు కాబట్టి అని అంటాడు. చాలా ఖచ్చితంగా, చాలా కఠినంగా, చాలా తీవ్రంగా తాను గద్దించాడు. ఏమన్నాడు? లీవ్ హర్ అలోన్. అండ్ ద నెక్స్ట్ థింగ్ హి సేస్, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమెను ఎడల మంచి కార్యము చేశాను. పవిత్రమైన కారణం. ఈ వర్తమానములకు అతి ప్రాముఖ్యమైన మాట ఆ వచనంలో ఉన్నది. ఈ సంఘటన అంతటికి ప్రాముఖ్యమైన మాట ఒకటే. మీరు అనుకోవచ్చు ఏంటి ఆ మాట అని. మళ్ళీ చదివిస్తాను 6వ వచనంలో. ఆ మాట మీరు క్యాచ్ చేయండి. ఈమె జోలికి పోకుటి. ఓకే. ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? అక్కడ కూడా లేదు. ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. హల్లెలూయా. గట్టిగా చెప్తారా? ఏంటి ప్రాముఖ్యమైన మాట? నా ఎడల. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అండ్ దట్ ఈస్ సీక్రెట్. దేవుని ఎడల మనము ఏది చేసినా అది పవిత్రమైనది. అది పవిత్రమైనది. అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా. అది మన దృష్టిలో మనుషులు కేటగరైజ్ చేస్తే. బట్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ డూయింగ్ ఫర్ హిమ్, ప్రభువు కోసం పాడకుండా, ప్రభువుని గురించి పాడకుండా మనం ఎన్ని పాటలు పాడినా అది పాటే. మంచి వర్తమానం సిద్ధపడి అది ప్రభువు యొక్క శక్తిలో, ఆయన శక్తిని బట్టి, ఆయన నడిపింపు లేకుండా చెప్పినట్లయితే అవి కొన్ని మంచి మాటలుగా మిగిలిపోతాయి, కానీ దేవుని మాటలు అవ్వవు. లైక్ వైజ్ anything and everything, if God is not there, then it is of no use. అందుకని పవిత్రమైన కారణాన్ని యేసు ప్రభు వారు జ్ఞాపకం చేశారు. చాలా ఖచ్చితంగా it was a stern rebuke, but he gave a sacred reason. పవిత్రమైన కారణం ఏంటయ్యా అంటే నా ఎడల. నా ఎడల ఏం చేసింది? మంచి కార్యము. కింగ్ జేమ్స్ వర్షన్ లో షీ బ్రాట్ అని ఉంటుంది. అంటే ఆవిడ మంచి కార్యమును ఎంచుకొని చేసింది. ఏదో ఏదో అలా కాదు. షీ థాట్ త్రూ అండ్ షీ డిడ్ ద బెస్ట్. అంటే సమయం తీసుకొని సందర్భమునకు ఆవిడ ఆ మంచి కార్యమును చేసింది. దాని తర్వాత యేసు ప్రభువారు ఒక సాధారణమైన లేక సామాన్యమైన ఎక్స్ప్లెనేషన్, వాస్తవాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. సింపుల్ రియాలిటీ. వాట్ ఇస్ ద సింపుల్ రియాలిటీ? బీదల గురించి చెప్తాడు. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. హల్లెలూయా. ఇది ఆధ్యాత్మిక కారణం. ఏది? ఆమె తన భూస్థాపన నిమిత్తము, ఎవరి భూస్థాపన నిమిత్తం? యేసు ప్రభు వారి భూస్థాపన నిమిత్తము ఈ కార్యము చేసింది. ఏ కార్యము? మంచి కార్యము. ఎవరి కోసం చేసింది? అక్కడున్న వాళ్ళు తన్ను మెచ్చుకోవాలని కాదు. దీన్నే అననీయ సపర్య చేసిన దాంతో పోల్చుకోండి. వాళ్ళు ఇచ్చారండి, వాళ్ళు ఆస్తి నమ్మారు. కానీ వారు చేసిన పాపం ఏంటయ్యా అంటే, వారు ఇచ్చుచున్నప్పుడు అమ్మిన వెల ఒక అమౌంట్ అయితే అందులో కొంచుకొని ఇచ్చినప్పుడు ఆ మొత్తం ఇచ్చినట్టుగా వారు తలపరుచుకోవడం. కాబట్టి ఒక ఆరాధనలో, ఆది సంఘంలో ద ఫస్ట్ డెత్ హ్యాపెండ్ ఇన్ ఎ చర్చ్ సర్వీస్ విచ్ ఇస్ ట్రాజిక్ అండ్ ఇట్ వాస్ ఇన్ ది ఏరియా ఆఫ్ ఆఫరింగ్ టు గాడ్. దేవునికి ఇచ్చుట విషయంలో చాలా భయంకరం.
ఈ పవిత్రమైన కారణం యేసుప్రభు వారు చెప్పారు. యూదుల యొక్క సాంప్రదాయం, ఒకరు చనిపోయిన తర్వాత వారు స్నానం చేయించి దాని తర్వాత వారు ఆబ్వియస్లీ డ్రెస్ చేసి ఎంబామింగ్ చేసి, ద థర్డ్ థింగ్ దట్ దే డూ ఈజ్ పోర్ ఈ అత్తర్ కానీ వాట్ ఎవర్ దే అనాయింట్ ద బాడీ. సో షీ డిడ్ దట్ థర్డ్ యాక్ట్. ఆ మూడవ పని చేసింది. అంటే ఇంకా ఫైనల్గా బాడీని వాళ్ళు భూస్థాపన చేయక మునుపు ద లాస్ట్ థింగ్ దట్ దే డూ ఇస్ దే పోర్. ఐఎమ్ జస్ట్ థింకింగ్ ప్రాబబ్లీ షీ సేవ్డ్ ఇట్ ఫర్ హర్ ఓన్ బరియల్. ఐ డోంట్ నో, అంటే బైబిల్లో లేదు, నేను మామూలుగా ఐ కుడ్ బి టోటలీ రాంగ్. కానీ ఏదైనా తన ఏ కారణం చేత ఆ అతరు బుడ్డిని కొనిపెట్టుకుందో మనకు తెలియదు, కానీ తనకు మట్టుకు అది ప్రశస్తం. కానీ ఆ ప్రశస్తమైనది ప్రభువు కోసం తాను విరగొట్టి పూర్తిగా అర్పించేసింది. సో దట్ ఇట్ కెనాట్ బి యూజ్డ్ అగైన్ ఎవర్. కదా, పోయటం వేరే, బద్దలు కొట్టి పూర్తిగా అర్పించటము వేరే. సో యేసుప్రభు వారు ఆవిడ చేసిన ఈ గంభీరమైన కార్యమును చూసి ఆవిడ్ని అంత గంభీరంగా గుర్తించి తాను ఫైనల్గా పలికిన మాటలు చాలా శ్రేష్టమైనవి. వి కమ్ టు ద ఫోర్త్, పర్పెచువల్ మెమోరియల్, శాశ్వతమైన జ్ఞాపకార్థము. ఆవిడ మనకేంటంటే ఆ రోజు కుష్ఠరోగైన సీమో ఇంట్లో జరిగిన ఒక సంఘటనగా మిగిలిపోకూడదు, కానీ దేవుని ఆశ అన్నాడు ఈవిడ చేసింది తరతరాలకి నిలిచిపోద్దని. She has done such a beautiful thing as a memorial to Jesus while Jesus was alive. ఆయన సజీవంగా ఉన్నాడు, కానీ ఒక వారం రోజుల్లో ఆయన మరణించలేన్నాడు. శిష్యులు అది గ్రహించలేదు, ఆయన పలుమార్లు చెప్పాడు. కానీ మరియా, ఎందుకంటే ఎప్పుడూ యేసుప్రభు వారి పాదాల దగ్గరే ఉండేది. మనం బైబిల్లో మరియా చూస్తే ఆ 3 సందర్భాలు ఎప్పుడు యేసుప్రభు వారి పాదాల దగ్గరే. అండ్ ఒక్కొక్కటి ఒక బ్యూటిఫుల్ లెసన్, అది ఇంకొక వర్తమానమే అనుకోండి, కానీ అండ్ అది నేను 1-2 సార్లు నేను ఆ వర్తమానాలు తీసుకున్నా. కానీ ఇట్స్ అమేజింగ్ టు లెర్న్ దట్ షీ వాజ్ ఆల్వేస్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ అండ్ నౌ షీ ఈస్ అనాయింటింగ్ హిమ్ ఇన్ ద మోస్ట్ పవర్ఫుల్ వే. సో 9వ వచనంలో ఏమనుంది? సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. వాట్ షీ హస్ డన్ ఈస్ గోయింగ్ టు బి అ మెమోరియల్ టు హర్. ఆవిడ జ్ఞాపకార్థమై ఆవిడ కోసం సువార్త ఎక్కడ ప్రకటింపబడను. హల్లెలూయా. అంటే ఆయన తిరిగి వచ్చేంత వరకు సువార్త ప్రకటింపబడతానే ఉంటుంది. ఆవిడ చేసిన ఒక పని brought her such honor. మీకు అర్థమవుతుందా? ఆవిడికి అంత ఘనత తీసుకొని వచ్చింది యేసుప్రభు వారి దృష్టి ద్వారా. ఆల్ ఆఫ్ us want to have some things that we think have honored us. రైట్? నా లైఫ్లో కూడా నేను ఒకప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ టీంకి నేను ఆడినప్పుడు జూనియర్ నేషనల్స్లో ఆల్ ఇండియా విన్నర్స్ మేము. సో అప్పుడు గోల్డ్ మెడల్, మనకు వచ్చిన ఒకటే గోల్డ్ మెడల్, లైఫ్ అయితే ఒకటే, చదువులో ఎట్లాగో రాదు, కానీ దట్స్ వన్ ఆనర్ కదా. సిమిలర్లీ నేను కంపెనీలోంచి మానేస్తున్నప్పుడు వారు ఒక హ్యాండ్ మేడ్ వాచ్ వాళ్ళు తీసుకున్నారు. మా ప్రెసిడెంట్ CEO వచ్చి కంపెనీ అందరి ముందు, నేను ఎవరికైతే ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేసేవాడినో ఆయన అన్నాడు, ఐ వెంట్ అండ్ హ్యాండ్ పిక్ దిస్ ఫర్ యూ. నేనే షాప్కి వెళ్ళి నీకోసం అమెరికన్ హ్యాండ్ మేడ్ వాచ్, ఎక్స్పెన్సివ్ వాచ్, నేను వేసుకున్న కాస్ట్లీయెస్ట్ వాచెస్లో ఇదే, అంటే మన డబ్బులతో కొనలేదుగా. అంటే సో వెన్ ఐ సీ ఇట్స్ ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ కాల్ ఇట్ as a matter of honor, బట్ ఇలాగ ఉంటాయి కదా మనకి ప్రతి ఒక్కరికి. ఒక ప్రాంతంలో ఒక చక్కని సంఘం, ఆ కాపరి యొక్క భార్య సండే స్కూల్ టీచర్, మంచి సేవ చేస్తున్నారు. అయితే వారికి
అక్కడ నూతనంగా ఒక కుటుంబం వారి ప్రాంతానికి రావడం జరిగింది. వారికి ఒక చక్కని కుమార్తె, 5 సంవత్సరాల ఏజ్, క్యూట్ గర్ల్, వెరీ బబ్లీ గర్ల్. అయితే వాళ్ళు సంఘానికి రావడం ప్రారంభించారు. సండే స్కూల్లో కూడా చేరింది ఆ చిన్నపిల్ల. ఇంకా ఆ సండే స్కూల్ టీచర్ గారు, పాస్టర్ గారు వైఫ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే షీ వాస్ ఫుల్ ఆఫ్ లైఫ్, ఆస్కింగ్ క్వశ్చన్స్. అండ్ ఇంకా ఆ అమ్మాయిని చూస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందించేవాళ్ళంట. అయితే ఒకరోజు దేవుని కోసం ప్రయోజనకరంగా ఉండాలన్న పటం నేర్పిస్తుంది సండే స్కూల్ టీచర్. నేర్పిస్తుంటే అది అయిపోయిన తర్వాత ఈ చిన్నపిల్ల 5 year old తనందంట, ఈ వయసులో మేము దేవునికి ఏం ప్రయోజనకరంగా ఉండి ఏం చేస్తాము అన్నదంట. బికాస్ షీ ఆల్వేస్ ఆస్క్ క్వశ్చన్స్, లైవ్లీ గర్ల్. వాట్ కెన్ ఐ డూ టు బి యూస్ఫుల్, వాట్ కెన్ ఐ డూ? నో ఎనీ స్మాల్ థింగ్ అని అక్కడే దగ్గరలో ఒక వాజ్ ఉంటే, హోప్ఫుల్లీ దిస్ విల్ స్టాండ్ హియర్, ఐ డోంట్ నో, పడిపోద్ది. ఓకే, ఒక వాజ్ ఉంటే నువ్వు ఈ వాజ్లో ఒక ఫ్లవర్ తెచ్చి పెట్టినా దేనికోసం? ఈమె నా కొరకు, అది మర్చిపోవద్దు, రైట్? నా ఎరల. సో యూ కెన్ గెట్ 1 flower అండ్ దట్ విల్ బి యూస్ఫుల్ టు గాడ్, బికాస్ సి వి కీప్ ఇట్ ఇన్ ద క్లాస్ అని చెప్తున్నారు. తను మామూలుగా అంటే ఒక ఎగ్జాంపుల్గా. నెక్స్ట్ సండే అమ్మాయి వెళ్ళి ఒక ఫ్లవర్ తీసుకొని వచ్చింది, పెట్టింది వాజ్లో. షీ వాజ్ వెరీ హ్యాపీ. సో మిగతా వాళ్ళకి చూపించాను, చూడు దిస్ స్మాల్ గర్ల్ వాట్ షీ డిడ్, సో వీ కెన్ డూ యూస్ఫుల్. ప్రతి సండే ఒక ఫ్లవర్ తెచ్చి పెట్టడం ప్రారంభించింది, ఎవ్రీ సండే. అది ఒక ప్రాక్టీస్ అయిపోయింది. అయితే ఈ విషయం పాస్టర్ గారితో ఆవిడ షేర్ చేస్తే, పాస్టర్ గారు ఇలాగే ఒకరోజు ఒక వర్తమానం, అదే మన సంఘానికి అంతటికి కూడా మనం ప్రతి ఒక్కరు ప్రయోజనకరంగా ఉండాలని మనం చెప్పాలి. కాబట్టి నేను ఈ వాదన తీసుకుని వెళ్ళి ఆయన పులిపెట్టి పక్కన పెట్టుకొని ఈ స్టోరీ అంతా చెప్పాడంటే, ఇలా అయింది మన సండే స్కూల్ క్లాస్లో. పలానా చిన్నపిల్ల ప్రతి సండే ఒక ఫ్లవర్ తెచ్చి పెడుతుంది. పీపుల్ వర్ లైక్ మూడ్. ఒక 1-2 months అయ్యాక ఒక విషాదమైన వార్త. ఏంటి ఆ విషాదమైన వార్త అంటే, ఆ చిన్న పిల్లకు ఒక భయంకరమైన వ్యాధి. అండ్ డాక్టర్ సెడ్ దేర్ ఇస్ నో హోప్. ఈ పాస్టర్ అండ్ హిస్ వైఫ్ అండ్ ద కాంగ్రిగేషన్ వాస్ షాటర్డ్. ఇదే క్వశ్చన్ కదా, ఎందుకు ప్రభు, ఏంటి ప్రభు, 5 సంవత్సరాల బిడ్డ, ఇలాంటి పరిస్థితులు ఏంటి? దే ప్రేడ్ బట్ థింగ్స్ డెంట్ ఇంప్రూవ్. తర్వాత ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది, తను ఇంకా చాలా క్రిటికల్ అయిపోయింది, కెన్ యూ జస్ట్ కమ్ అండ్ ప్రే. సో వెళ్ళారు, చాలా బాధతో గుండె పగిలిన పరిస్థితుల్లో వెళ్ళి ప్రార్థన చేశారు. అది ఒక ఫ్రైడే. సండే పాస్టర్ గారికి అసలు వర్తమానం ఇవ్వాలన్న మనసు కూడా లేదు. భార్య కృంగిపోయింది, ఎందుకంటే ఈ చిన్నపిల్ల ఇక చనిపోతే. So with that, so much of pain, and he was preaching, somehow he was able to come to the end. సడన్ గా ఆగిపోయాడంట, పాస్టర్ గారు ఆగిపోయారు. అలా చూస్తున్నాడు డోర్ దగ్గర. మిగతా వాళ్ళు కూడా తిరిగి చూశారు. ఏంటంటే ఈ ఫ్యామిలీ ఆ చిన్నపిల్లని మోసుకొని వచ్చారు. అండ్ షీ వాస్ హ్యావింగ్ ఎ ఫ్లవర్ ఇన్ హర్ హ్యాండ్. And she kept walking, and with great difficulty came front. And she gave the flower to the pastor and gave a letter. A letter ఆయన చదవరా. పాస్టర్ గారు తీసుకుని ఆ ఫ్లవర్ పెట్టేశారు. అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత తను చనిపోయింది. భూస్థాపన చేయడానికి కూడా వీరికి ధైర్యం చాలా. తాను ఆ భూస్థాపన చేసిన తర్వాత ఆ స్లిప్ ఓపెన్ చేశాడు ఆ పాస్టర్. ఏంటి తను రాసింది అని. She wrote just one line. She said, "Dear God, this has been the biggest honor in my life." దేవా, ఈ వాజు నా జీవితంలో అతిపెద్ద ఘనత అయ్యింది. సారా, దట్ వాజ్ హర్ నేమ్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆనర్ దట్ యూ హ్యావ్, దట్ యూ డన్ ఫర్ ద లార్డ్? ఏంటి చూసి మనం చెప్పొచ్చు? దట్ లార్డ్,
You gave me this opportunity to honor you. And I did this to honor you. Do you have a flower? Let's pray. వినిన వాక్యపు వెలుగులో ఆయన ఎడల మనము ఏ మంచి క్రియ చేశాము ఏమైనా ఉందా? ఉంటే చాలా సంతోషం. ప్రైజ్ గాడ్. అండ్ ఐఎమ్ షూర్ యూ హ్యావ్ డన్ గుడ్ వర్క్స్ ఫర్ హిమ్. బట్ డిడ్ ఇట్ ఇన్వాల్వ్ సాక్రిఫైస్? వాజ్ ఇట్ సిన్సియర్? అందులో యథార్థత ఉండిందా? అందులో త్యాగం ఉండిందా? ఎంతో ఇచ్చారు ఆయన మనకి. అన్నిట్లో ఆయనను ముందు పెట్టుకుందాం. Don't do anything emotionally, but only if you are compelled within your spirit, then do it heartily as unto the Lord. దేవుని కోసం యథార్థంగా ఆంతర్యములో ఆత్మలో కదిలింపబడినప్పుడు సంతోషంగా ఆయనకి శ్రేష్టమైనది అర్పించండి. ఆయన కోసం ఆ శ్రేష్టమైన పని చేయండి. దేవుని దృష్టిలో అది చాలా గంభీరము. మీ అవసరతలు ఆయనకి సమర్పించే సమయము. అది ఎటువంటి అక్కరైనా ఆయనకు ప్రార్థనాపూర్వకంగా సమర్పించి ఆయన చిత్తమును కోరండి. మీ వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో మీరు నూతన సంవత్సరాలు పొందినట్లయితే మిమ్మల్ని బట్టి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. గొప్ప దేవా, పదే పదే మమ్మల్ని దర్శిస్తూ మిమ్మల్ని మీరు కనపరుచుకున్న రీతిని బట్టి వందనాలు. ప్రభు, మీ ఎడల మేము మంచి క్రియలు చేయడానికి, ఎప్పుడు వెనుకంజ వేయక ముందంజ వేయడానికి సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన అర్పణలు దేవునికి సమర్పించే సమయం నేను చెప్పినట్లుగా టైమ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కాబట్టి ఇక్కడున్న వారు, ఆన్లైన్లో ఆరాధిస్తున్న వారు మీ ప్రత్యేకమైన అర్పణ మీరు దేవునికి సమర్పించవచ్చు. ఈ వారం మీరు సమర్పించలేకపోతే నెక్స్ట్ వీక్ మీరు సమర్పించవచ్చు. ఈ పాట పాడుతున్నప్పుడు పంటలు ప్రభు నీకియగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకియగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వేళ ప్రభు యేసు నామమును, గడువేల ప్రభు ఘనము ప్రభు యేసునే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించే ప్రభు నీకు ఉచితముగా. వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించే ప్రభు నీకు ఉచితముగా.
మనము పరిశుద్ధ పనిలోకి వెళ్ళక మునుపు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. తర్వాత ఇరువురికి ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. ముందుగా వివాహ ప్రకటన. మన సంఘ సభ్యులు మిస్టర్ ఎం సుందర్రావు అండ్ మిస్సెస్ ఎం విజయ కుమారి, ఒక సెకండ్ సన్ నవీన్ కుమార్ కు, అలాగే కండవల్లి విలేజ్ కాపురస్తులు మిస్టర్ పి రమేష్ అండ్ మిస్సెస్ స్వరూప వారి కుమార్తె సంధ్యారాణికు ఇచ్చి 13వ తారీఖు నవంబర్ ఈ నెల శనివారం ఉదయం 10 గంటలకు హోటల్ సితారా గ్రాండ్ అశోక్ నగర్ లో వివాహం చేయడానికి పెద్దల చేత నిర్ణయించబడింది. వీరిరువురు అనగా నవీన్ కుమార్ అండ్ సంధ్యారాణి పరిశుద్ధ వివాహంలో జతపరచబడకూడదని న్యాయసమ్మతమైన ఆటంకం ఏదైనా ఉంటే వ్రాతపూర్వకంగా తెలియపరచాలి. ఇది 2వ ప్రకటన. వివాహం నిమిత్తము ప్రార్థన చేయండి. ఈ వారంలో అన్ని యథావిధిగానే మన కూడికలు జరుగుతాయి. ప్రతి మచ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్. కానీ బియ్యంగా ఒకటే మనం జరిగించుకుంటున్నాం అట్ 5:30. కాబట్టి లాస్ట్ వీక్ యమనసులు సబ్మిట్ చేసిన క్వశ్చన్స్ ఆన్సర్ చేశాం. సెకండ్ పార్ట్ కెరియర్ సంబంధించి ఇంకా కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ యంగ్ పీపుల్ రండి. ఇక్కడికి లైవ్ స్ట్రీమ్ ఉండదు కాబట్టి ఇక్కడికి రండి. యూ విల్ హావ్ ఎ గుడ్ టైం. చాలా మంది వస్తున్నారు, ఇంకా ఎక్కువ మంది రావాలని మా ఆశ. 5:30కి వస్తే 7 o'clock యూ కెన్ గో హోమ్. క్వశ్చన్ అవర్. కాబట్టి మీ ప్రశ్నలు, మీరు ఆ ప్రశ్నలు సబ్మిట్ చేయకపోయినా మీరు వచ్చి పాల్గొంటే జవాబులు తెలుసుకుంటారు. కాబట్టి ప్లీజ్ 5:30కి యంగ్ పీపుల్ రండి. మిగతావన్నీ యథావిధిగా జరుగుతాయి. యుద్ధం 2 ఫైనల్ ఎపిసోడ్ అంటే క్లోజింగ్ ఈ ఫ్రైడే. కాబట్టి ఇప్పటివరకు చూడకపోతే దయచేసి 4 ఎపిసోడ్స్ అయినాయి, చూడండి. యుద్ధం 1 మళ్ళీ చూడండి, వేరెవరికి పాస్ ఆన్ చేయండి. యుద్ధం 2 5th ఎపిసోడ్ రిలీజ్ ఈ ఫ్రైడే అయిన తర్వాత మళ్ళీ మేబీ నెక్స్ట్ వీక్ విల్ ప్లాన్ ఎ స్పెషల్ ఈవెంట్ సో దట్ ఆ ఎంటైర్ టీమ్ని పిలిచి వారితో మాట్లాడి తెలుసుకుందాం ఎందుకు చేశారు, అది చేయటాన్ని బట్టి వారికి దేవుడు ఇచ్చిన అనుభవం ఏంటి. ఇట్స్ గుడ్. అందరూ మన సంఘంలో ఉన్న వారే. అలాంటి వారిని దేవుడు ఎలా వాడుకున్నాడు మనం ఒక స్పెషల్ ఈవెంట్ మేము ఇంకా డిసైడ్ చేయలేదు. బట్ వీ విల్ లెట్ యు. అప్పుడు వీలైతే మొత్తం అన్ని కలిపేసి ఒకటేసారి చూసేద్దాం యాజ్ ఎ ఫుల్ థింగ్ కదా. బాగుంటుంది, బ్రేకులు లేకుండా. రైట్? మీరందరూ వస్తారంటే చేస్తాను ఆ పని. ఓకే, వస్తారా? ఇట్లా ఊపుతున్నారు, అది కూడా కొంతమంది. ఓకే, హోప్ఫుల్లీ విల్ ట్రై టు డూ ఇట్ నెక్స్ట్ వీక్ ఓన్లీ, డిలే లేకుండా విల్ ట్రై టు డూ ఇట్. కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి, ప్రోత్సహించండి. చాలా మంది విశ్వాసులకు మీరు పంపించండి. ఇట్ వాజ్ ఎ మూవీ మేడ్ ఫర్ క్రిస్టియన్స్, సో వీ వాంట్ pretty much every Christian to see. ముందుగా ప్రకాష్ అండ్ సౌజన్య మరి వారు తమ 2వ కుమార్తె వారు తీసుకొని మందిరానికి వచ్చారు. ఆ కుమార్తెకు పేరును బహుకరిస్తూ ప్రార్థన చేద్దాం. కాబట్టి ప్రకాష్ అండ్ సౌజన్య వారిని ముందుకు రమ్మని కోరుతున్నాను. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ప్రైజ్ గాడ్. వన్స్ అగైన్ మెనీ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. రండమ్మా. వెరీ గుడ్. మరి వారి 2వ కుమార్తెకు పేరు అద్విక. యూనిక్ లేక వన్ అండ్ ఓన్లీ. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవ, పరిశుద్ధుడా, కుటుంబ వ్యవస్థను ప్రారంభించిన గొప్ప దేవ, మరి నాయన ప్రకాష్ను అదే రీతిగా సౌజన్యను మీరు ఆశీర్వదించి వారికి ప్రభు మీరు ఇచ్చిన 2వ బిడ్డను బట్టి వందనాలు. మా 2వ కుమార్తెను వారి మందిరానికి తీసుకొని వచ్చి నాయన మీకు కృతజ్ఞత తెలుపుతూ నాయన మరి మేము ఆ బిడ్డ కోసం కుటుంబం కోసం ప్రార్థించుచుండగా అద్విక అన్న పేరును ఆ బిడ్డకు దయచేసిన రీతిని బట్టి వందనాలు. ఒక ప్రత్యేకమైన కుమార్తెగా తన ఎదిగి పెద్దదై మీ ఉద్దేశాలు నెరవేర్చే పనిముట్టుగా సాధనంగా మీరు ఆశీర్వదించమని, చక్కని ఆరోగ్య బలాలు ఇచ్చి మీ యొక్క ప్రణాళిక చొప్పున నడిపించమని, ఈ కుటుంబమును దీవించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ గాడ్. మరొక కుటుంబము, ముద్దుగా మేము ఒక పేరుతో పిలుస్తాం కానీ ఇవాళ తన అసలు పేరుతో పిలిచి సుకుమార్ సాలమన్. సందీప్ అమెరికాలో ఉన్నాడు.
సుకుమార్ సాలమన్, చూస్తే మీరు ఆ వ్యక్తిని గుర్తుపడతారు. అండ్ విజిత, తన ముద్దు పేరు లిట్లీ, బట్ ఈ ఈస్ టాల్. సో both of them can come, they have come, they're on the way. Oh, I thought they're already there. So మనం కమ్యూనియన్ లోకి వెళ్ళాక మేబీ బై దెన్ దే విల్ కమ్. ఓకే, సారీ, నేను ఫ్లోలో వెళ్ళిపోయాను. సో పరిశుద్ధ బలను మనం సమీపించే సమయము. యేసు ప్రభు వారిని స్వంత రక్షగా స్వీకరించి బాప్తిసం ద్వారా ఆయన నామమును గణపరిచిన వారు ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో, గృహాల్లో మీరు సిద్ధపరచుకున్న ఏళ్ల అట్టి వారు కూడా దయచేసి మీరు సిద్ధపరచుకున్న పరికరాలను రెడీ చేసుకోండి. గృహంలో ప్రార్థనాపూర్వకంగా మనం అప్రోచ్ అవుదాం. పాట పాడి ప్రార్థన చేశాక ఇక్కడున్న వారు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నవారు మేము ఈ స్థలాల్లో నిలబడినట్లయితే ఈ అభియూనియన్ మీకు అందింపబడుతుంది పాట పాడుచుండగా. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. రొట్టె నిమిత్తము ద్రాక్షారసము నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకు ఇచ్చిన మరొక చక్కని సమయాన్ని బట్టి వందనాలు. ఈ పరిశుద్ధ బలను ప్రభు మేము ఇక్కడ సమీపించుండగా ప్రతి గృహములో నాయన అనేక మంది ఈ బలలో పాల్గొంటున్నారు. వారు సిద్ధపరిచిన పరికరాలను మీరు దీవించండి. మీరు వచ్చి పర్యంతం ఈ రీతిగా చేయమని మీరు ఇచ్చిన ఆజ్ఞకు మేము విధేయత చూపించుండగా అన్ని విషయముల్లో మీ మాటకు మేము విధేయులై జీవించడానికి మాకు సహాయము దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేయుటకై దీనిని చేయడం చెప్పెను. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ రొట్టెను మనం అందరం స్వీకరిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా
నన్ను జ్ఞాపకం చేయటకై దీనిని చేయడని చెప్పాను. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ద్రాక్షారసమును మనము స్వీకరిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చోండి. సో మరొక ఫ్యామిలీ, సుకుమార్, సోలమన్ అండ్ విజిత, మరి దేవుడు వారికి దయచేసిన కుమార్తెను వారు తీసుకొని మందిరానికి మొదటిసారి బేబీని తీసుకొని వచ్చారు. వారు వచ్చారు 10 సార్లు. దాన్ని బట్టి వందనాలు. టెక్నాలజీ పరంగా వర్చువల్గానే మేము దేవునికి కృతజ్ఞత తెలిపి వర్చువల్గానే పేరిచ్చేసాము. మళ్ళీ ఇక్కడ సంగమునకు అందరికీ ఆ పేరుని అనౌన్స్ చేసి వీరిని చూపించాలని, అంతే కదా? వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ గ్రీన్ అండ్ ఐ ఎమ్ ఇన్ బ్లూ. హలో, వెరీ నైస్. సో ఈయన గుర్తుపట్టుంటారు. సోల్మన్ రాజ్ అండ్ షర్మిల ఆ దంపతులకు దయచేసిన ప్రథమ కుమారుడు, రెండో కుమారుడు US లో ఉన్నాడు. దాన్ని బట్టి వందనాలు. గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానము. యమన కాలం మందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. మరి ఈ చక్కని కుమార్తెకు, నన్నే చూస్తున్న ఎందుకో తెలియదు, ఈ చక్కని కుమార్తెకు తల్లిదండ్రులు ఇచ్చిన పేరు ఆలిస్ హోప్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుని కొనియాడపరిచిన గొప్ప దేవా నాయన, మరి ఇక్కడ నీ ప్రియ కుటుంబాన్ని బట్టి వందనాలు, లిట్లీని బట్టి, విజితాన్ని బట్టి వందనాలు. వారు చేస్తున్న పనిలో మీరు తోడయండి నాయన. మరి వారికి ఒక చక్కని కుమార్తెను మీరు నాయన మరి బహుమానంగా స్వాస్థ్యంగా ఇవ్వగా నాయన, మరి ఈ ఆరాధనలో ఆ బిడ్డను తీసుకుని వచ్చి మీకు కృతజ్ఞత తెలుపుతూ మిమ్మల్ని గణపరుస్తుండగా ఆలిస్ హోప్ నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్య బలాలు దయచేయండి. మీ అందరి దయలో, మనుషుల దయలో తాను ఎదిగి పెద్దదై మీ ఉద్దేశాలు నెరవేర్చే పనిముట్టుగా సాధనంగా దీవించమని, మీ ప్రణాళికలో ఈ కుటుంబాన్ని నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Once again, congratulations. God bless you. God bless you. మన ముగింపు ప్రార్థన దీవెనతో ఈ ఆరాధన ముగించుకుంటాం. యుద్ధం 2 ఫైనల్ ఎపిసోడ్ ఈ ఫ్రైడే కాబట్టి ప్లీజ్ పాస్ ఆన్ ద మెసేజ్ టు యాజ్ మెనీ పీపుల్. నేను థర్స్డే ఒక రివైవల్ మీటింగ్లో మాట్లాడుతున్నాను ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎంబీ చర్చ్లో. సాటర్డే ఫుల్ డే కామారెడ్డిలో ఒక యూత్ ఈవెంట్లో మాట్లాడుతాను. ప్లస్ కొంతమంది యవనస్తులు మాతో పాటు వస్తున్నారు. సండే లేట్ నైట్ US ఒక చర్చ్. ప్రతి నెల ఒక వారము US లో న్యూ జెర్సీలో ఉన్న ఒక తెలుగు చర్చ్లో నేను మాట్లాడుతున్నాను వర్చువల్గా. అంటే నైట్ 2 o'clock ఉంటుంది నా మెసేజ్ టైం. సో ఎంత బాగుంటుందో మీరు ఆలోచించండి. బట్ ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీ మంత్ 1 Sunday ఐ డూ దట్. అది నెక్స్ట్ సండే అనమాట. కాబట్టి వీటి కోసం కూడా మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మా మధ్యన సంచరించుచున్న గొప్ప దేవా, మీకు వందనాలు. ప్రత్యేక రీతిగా ప్రభు ఈ ఆరాధనలో మిమ్మల్ని మీరు కనపరుచుకొని మాతో మాట్లాడిన రీతిని బట్టి వందనాలు ప్రభు. మరి అన్నిటికంటే ఎక్కువగా మిమ్మల్ని మేము ప్రేమిస్తూ మా శ్రేష్టమైనది మీకు అర్పిస్తూ మా జీవితాల ద్వారా మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని వెంబడించగలిగే కృపణ దయచేయండి. ఈ ఆరాధనలో పాల్గొనిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ఇక్కడికి వచ్చి పాల్గొన్న వీరందరూ వందలాది మంది మరి తమ గృహాల్లో ఉండి ఆరాధనలో పాల్గొన్నారు. పేరు పేరు వరుసను దీవించండి. వారి పట్ల మీ ఉద్దేశాలను బయలుపరిచి మీ ప్రణాళిక చొప్పున నడిపించండి. మళ్ళీ తిరిగి మేము ఈ రీతిగా కూడుకొని మిమ్మల్ని గణపరచు పర్యంతం ప్రతి ఒక్కరితో మీ సన్నిధి నుంచి నడిపిస్తారని నమ్ముతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మానదిన ఆహారం మీరు మాకు దయచేయము. వాళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు.
మన శోధనలోనికి తేక కీడి నుంచి తప్పించు. రాజ్యముయు శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరితో సదా తోడైండును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును గరు స్తుతి మహిమలు కలుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములనౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమ